హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలి. మా సబ్స్క్రైబర్లందరికీ ముందుగా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. మీరందరూ బాగుండాలి. మా వంటలు చూస్తున్నారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా ఒక మంచి వడియాలతో వచ్చినాము. నూడిల్స్ లాంటి వడియాలు పిల్లలకి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందు గురించి అనేసి ఈ వడియాలు చేస్తున్నాము. మీరు కూడా చేయండి. చేసినాక మీరు ఎట్లా ఉన్నాయో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, పిల్లలకైతే స్మాల్ లంచ్కి, దానికి స్నాక్స్కి చాలా బాగుంటాయి ఈ వడియాలు. నూడిల్స్ లా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి, అందు గురించి అనేసి నూడిల్స్ వడియాలు చేస్తున్నాము. చిన్నపిల్లలకు టిఫిన్లలో బాగుంటుంది. బయట ఊరికే కొని ఇవ్వకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు అండి, అంత బాగుంటాయి. మీరు కూడా చేయండి. చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి. రండి, దానికి ఏం కావాలో చూద్దాం. ఇది మన రేషన్ బియ్యం పిండి కదమ్మా. బియ్యం రేషన్ బియ్యమే తీసుకోవాలి మనం దేనికైనా. మన రేషన్ బియ్యం పిండితోని ఇట్లా 1 కిలో బియ్యంకి 1/4 కిలో సగ్గు బియ్యం వేసి మేమైతే గిర్నీ చేపించినామండి పిండి. ఇది మనకు వడియాలకు వస్తుంది, మంచిగా మురుకులకు వస్తుంది, అన్నిటికీ పాపడాలకు వస్తుంది. ఈ పిండి అన్నిటికీ యూజ్ అవుతుంది. మీరు చేసుకోండి, ఇట్లా బాగుంటుంది. చేసి పెట్టుకోండి. నేనైతే చేసి పెట్టుకున్నాను. దానికి ఒక గిన్నె పిండి తీసుకుంటున్నాను. దానికి సరిపడా కొంచెం ఓమ, జీలకర్ర, 1 చెంచా ఓమ, 1 చెంచా జీలకర్ర, సరిపడా కొంచెము పాపడ్ కారండి. ఇది మీకు దొరికితే వేయండి, లేకపోతే బేకింగ్ సోడా వేయండి, లేకపోతే వంట సోడా వేయండి. ఏదన్నా 3 ఏదన్నా ఒకటి వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా సరిపడా సాల్ట్. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం రండి. నీళ్ళ కొలత వేసుకుందాము. ఒక గిన్నెకి మంచిగా ఒక 3 గిన్నెల నీళ్ళు వేసుకుందాం. మూడు గిన్నెల నీళ్ళు పోసుకున్నాం కదా మనం. ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక గిన్నెకి సగం చెంచా ఉప్పు వేసుకోండి చాలు. ఎక్కువ ఉప్పు వేసుకుంటే ఉప్పు అవుతాయి మళ్ళీ మనకి. ఒక సగం చెంచా పాపడ్ కార వేస్తున్నాను నేను. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా. మీరు ఏది ఉంటే అది వేయచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. వామ, జీలకర్ర ఇందులోనే వేసేస్తున్నా. మంచిగా మనం దీన్ని కలిపి మూత పెట్టేసుకుందాం. జర నీళ్ళు మసలినాక పిండి వేసుకుందాం మనం. ఇక చూడండి, నేను ఫస్ట్ చేసి పెట్టినాను మన నూడిల్స్ వడియాలు. చూసిరా ఎంత బాగా వచ్చినాయో. సేమ్ టు సేమ్ నూడిల్స్ ఏనండి. పిల్లల టిఫిన్లకు బాగుంటాయి. నేను మా ఇంట్లో పిల్లలకు చేసినాను, అందు గురించి మనలో కూడా చూపించాలని చూపించేస్తున్నానండి. మీరు కూడా చేస్తారని నేను కూడా అనుకుంటున్నా. ఇగో చూడండి కదా, సేమ్ నూడిల్సే కదా, అంత బాగుంటాయి. ఇందులో మంచి జీలకర్ర ఓమ వేసినాం కాబట్టి పిల్లలకు దగ్గులు వచ్చే ఛాన్స్ లేదు, డైజెషన్ ప్రాబ్లం కాదు, మంచిగా సూపర్గా ఉంటుంది. ఇట్లా వేసుకోండి మీరు కూడా, ఎంత బాగా వస్తాయి చూడండి. ఏం లేదండి, నైట్ నేను ఫ్యాన్ కిందనే చేసి ఆరేసినాం మేము కదమ్మా. సన్నగా ఉన్నాయి కదా, తొందరగా ఆరుతాయి. ఫ్యాన్ కింద వేసేసినాము. అమ్మ నాకు మురుకుల గిద్దలు పెట్టి చేసింది, నేనైతే దబదబ వేసేసిన. పొద్దున వరకు మాకు ఇట్లా ఎండిపోయి మళ్ళీ బయట ఎండ వస్తుంది కదా మనకి, ఎట్లా కూడా పైన పెట్టేసేయండి, బిల్డింగ్ పైన పెట్టేసేయండి. ఒక రోజే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్క రోజులో ఇంత బాగా ఎండిపోయినాయి మనకి. చూడండి, సూపర్ అండ్ సూపర్ మన నూడిల్స్ వడియాలు ఇట్లా అవుతాయి మీకు కూడా. అందుకే చెప్తున్నాం, మీరు కూడా చేయండి. చేసినాక మీరే చెప్తారులేండి బాగున్నాయి అనేసి కదా. ఇప్పుడు మన ఈ పిండి నీళ్ళు మసులుతున్నాయి, దాంట్లో పిండి వేద్దాం. పట్టుకోమా. చూడండి, ఈ పిండి ప్రిపేర్ చేసేది కూడా మీకు చూపించాలి కదా, అది ఇట్లా అయింది ఏం సంగతి. ఈ పిండి మనకు మంచిగా చూడండి, మనకి సగ్గు బియ్యం ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, మంచిగా వస్తాయి వడియాలు. ఇట్లా కలపండి మంచిగా. నాకు కామెంట్స్లో అడిగారు ఉండలు కడుతుంది ఏం చేయాలా మా అంటే, ఇగో ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి పిండిని. కలిపితేనే మనకి ఏ లంప్స్ అనేది ఇట్లా ఉండలు అనేది ఏం రావు. చూడండి, ఇగో ఎంత బాగా కలుసుకుంది. కొలత నీళ్ళు కరెక్ట్ ఉంటే మనకు పిండి మంచిగా వస్తుంది. కొలత కరెక్ట్ ఉంటే అన్నీ మంచిగా ఉంటాయండి. ఇగో ఉండలు కడితే ఉండలు ఇప్పుకునేది. ఇగో చూడండి, ఏమైనా మనకు ఉండలు ఏమన్నా కట్టిందా చూడండి, మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లానే రావాలి కొంచెం. ఇగో ఇట్లా మంచి కలపాలి. ఇట్లా
ఇట్లా కలిపితే మనకు ఏ ఉండలు రావు. చూసిరా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాలు మంచిగా సిమ్లో ఉడికించుకోవాలా. మనకు ఈ పిండితోని అన్ని వడియాలు వస్తాయి, అప్పడాలు వస్తాయి, అన్నీ వస్తాయండి దీంతో. ఇది ఒక్కటే అన్నీ ఏం లేదు మనకి. మీకు ఏ ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ సిమ్ పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని మనం ఉడికించుకుందాం. ఇది ఈ పిండి ఇంతేనండి. ఇంత ఇది ఉడికింది. 10 నిమిషాలు ఉడికినాక చల్లార్చుకొని మంచిగా మనము నూడిల్స్ చేసుకోవడమే కదా, నూడిల్స్ వడియాలు చేసుకోవడమే. పిండి మంచి చల్లారింది చూడండి మనకి. నేను ఏం చేస్తానంటే ఇగో ఇట్లా సన్నం హోల్స్ ఉన్నది మురుకుల గిద్దెలా ఇది పెట్టుకోవాలి మనము. నేను ఇట్లా పెట్టేసినాను. మనమంతా పిండి అంతా పెట్టేసుకుందాం. పిల్లలకు చాలా బాగుంటాయి అండి ఇవి నిజంగా. ఫ్రయామ్స్ ఊరికే పిల్లలు బయట కొనేది మర్చిపోతారు అంతే. అంత బాగుంటాయి ఇవి. మరి మీరే చూస్తారు కదా, సూపర్గా ఉంటాయండి. అన్నా పిండి పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇవి మనకి పెద్ద ఎండలు పోయి కష్టపడాల్సిన అవసరం లేదండి. మనకి ఇంట్లోనే నేనైతే ఇగో నైట్ టైంలో చేస్తున్నాను. ఫ్యాన్కి ఆరబెట్టేస్తాను అంతే. పొద్దున కల్లా సూపర్ ఎండిపోతాయి ఇవి. చూడండి నేను ఓన్లీ ఇవి మనము ఇట్లా వేసేసుకోవాలంతే. కొద్దిగా చల్లారినాక దాన్ని అంటే ఎండినాక నేను ఏం చేయాలో చూపిస్తాను మళ్ళీ. ఇది వీడికి కట్ చేసేస్తున్నా. ఇది చూడండి మళ్ళీ సేమ్ టు సేమ్ అట్లాగే చేసుకోవాలి. ఆ కొద్దిగా లైట్గా ఎండిందంటే ఫ్రీగా అయిపోతాయండి మనకు సేమియా లెక్క. నువ్వు చూడండి చూసిరా, దీని ప్రాసెస్ అంతే. చూడండి బాగుంటాయండి చాలా. చూసిరా అంతే. ఇవన్నీ మనము ఇట్లా అన్నీ వేసుకోవాలి. ఇట్లా వేసినాక ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగాలి. హాఫ్ అన్ అవర్ మనకి ఇవి అప్పటి వరకు కొద్దిగా ఎండిపోతాయి. మనము అన్నీ ఫస్ట్ మనం ఎట్లా చేసుకున్నాము, మంచి సేమియా లెక్క పొడువుగా చేసినాం కదా. నేను అన్నీ ఏం చేసిన అంటే కొంచెం ఎండినాక ఇక మనము ఏదైనా ఒక స్పూన్ అన్నా ఏదైనా చాకన్నా దాంతో ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రీగా అనుకోవాలి. ఇట్లా మనం ప్యాన్కి వేసినానండి నేనైతే. ప్యాన్కి వేసుకుంటే మనకు ఈ విధంగా సూపర్ అవుతాయి. చూడండి ఇది మళ్ళీ మనకు ఈరోజు నేను నైట్ చేసుకున్నాను కదా, మార్నింగ్ వరకు మనకి సూపర్గా ఎండిపోతాయి. ఎండలే కావాలని అవసరమే లేదు మనకి. నేను రేపు మార్నింగ్ మళ్ళీ మీకు ఇవన్నీ ఎండినాక కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్యాన్కి ఇవి చేసి కూడా నేను ఇప్పుడు ఒక 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్కే మనకి ఈ మాత్రం ఇగో చూడండి ఎండిపోయినాయి కూడా ఆల్రెడీగో అంతే. ఒక స్పూన్ అన్నా ఏదన్నా ఒక స్టిక్ అన్నా ఇట్లా ఫ్రీగా అనేస్తే ఇట్లా అనాలి. చేసినాక ఇట్లా అనేసాలి. ఇట్లా చూసిరా ఇట్లా ఫ్రీ అయిపోతాయి మనకి. దేనికి దానికి ఇట్లా నూడిల్స్ లెక్క అయిపోతాయండి అంతే. ఇవన్నీ మనకి ఇంకా ఈరోజు నైట్ మొత్తం నేను ఎండబెట్టేస్తాను. మార్నింగ్ వరకు మనకు రెడీ అయిపోతాయి అంతే అండి. మనకు ఇప్పుడు నూనె వేడైపోయింది చూడండి. మన నూడిల్స్ చూసిరండి. ఎట్లా వస్తున్నాయండి పిల్లలు ఎంత అట్రాక్ట్ అవుతారో దీనికి. అయ్యో చూసిరా అమ్మ ఎట్లా వస్తున్నాయి చూడే. పిల్లలు ఇష్టంతో తింటారు అవి. చూడండి ఇగో ఇంత బాగా వస్తున్నాయి కదండి నిజంగా. మంచిగా ఇందులో ఉన్న ఓమ జీలకర్రనే మంచి మనకి కలర్ వస్తాయి కదమ్మా.
అది మనము జీలకర్ర ఉప్పు అది మళ్ళీ ఓమ వేస్తే ఎందుకు పిల్లలకు మంచిగా చల్లదనం ఉంటుంది, దగ్గులేవు, అది అన్నీ బాగుంటాయని మనం వేస్తాం కదా, రుచి ఉంటాయి పిల్లలకు. మనం టిఫిన్లో కట్టినా కానీ వాళ్ళకి దగ్గులు లేవు. బయటికి వస్తువులు తింటే ఇప్పుడు సర్దులు దగ్గులు అవి అవుతాయి. మీరే చెప్పండి, ఈ నూడిల్స్ లాక్కున్నాయి మీరు చెప్పాలి. కష్టపడ్డం అంటే మన పిల్లలకు మనం చేసి బాగా వస్తున్నాయో ఇట్లా రావాలండి ఒడియాలంటే. చేసి డబ్బాలో పెట్టుకుంటే పిల్లలకు టిఫిన్లో కొన్ని కట్టుకుంటే బాగుంటాయి. మరి ఏమైనా అవి ఏమేమో నూనెలు చేస్తారు, అవతల నూనెలు బాగాలేవు పిల్లలకు. ఏది పెట్టాలన్నా భయం అయిపోయింది పిల్లలు, అంతే. కొంచెం తిని అన్నానికి కొంచెం ఇది చూపిస్తే పిల్లలు అన్నం చుట్టుకునే తినేస్తారు. ఎన్ని కొన్ని వేస్తే ఎన్ని అవుతున్నాయి చూసి. ఇదంతా వేసినామంటే ఒక గిన్నెడు పిండి. ఇప్పుడు మీకు కొలత చూపించినాను చూడండి, అదే కొలతతోని ఇవి నేను చేసిన పిండి చూడండి. ఒక గిన్నెడు చేసుకుని పక్కకు పెట్టుకున్నారు అంటే కష్టం లేకుండా పిల్లలకు మంచిగా అవుతాయి. బాగా వచ్చినాయి. మనం షేర్లు కాదు చేసేది కొన్ని. ఇవి మనకు మంచి పొంగుతాయి కదా, అందుకే ఎక్కువ అయిపోతాయి. ఇట్లా మంచిగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో మంచిగా వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫ్రై చేసి ఇప్పుడే తినాలన్న టెన్షన్ ఏం లేదండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాక మంచి ఒక 5 days అట్లా మంచి ఒక ప్లాస్టిక్ ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకోండి. అప్పుడు మీకు మంచి అట్లనే ఉంటాయి, అవి స్మెల్ కూడా రావు. ఎందుకంటే మనం ఇంట్లో చేసినాం కాబట్టి. రోజు ఫ్రై చేయాలని ఏం లేదు. అట్లా చూసిరా, ఇట్లా అన్నీ మీరు కూడా చేయండి. ఇగో తీసుకోండి నూడిల్స్ లాంటి వడియాలు, మీ పిల్లలకి అందరికీ తీసుకోండి. ఇదే మా గిఫ్ట్. అవి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడు, పిల్లలు ఎంత ముద్దుగా తింటారు వాళ్ళు. కాదమ్మా, ఫోన్ల నుండి ఇస్తాం, మేము ఎట్లా తీసుకుంటాం అమ్మా అని అంటారు. ఏం చేద్దామంటే ఫోన్ల నుండి ఇస్తాం, అంతే కదా. మరి ఇవన్నీ ఎన్ని అండి, ఇగో ఈ గిన్నెడు పిండి అంతే. అసలు కష్టమే అన్నారు, ఈ గిన్నెడు చేసుకురంటే ఒక గిన్నె అయితే మన పిల్లలకు. ఇప్పుడు ఇది మనం ఒక్కటే రోజు తినాలి అయ్యో అన్నట్టు ఏం లేదండి. ఇది మంచి ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. మంచి 1 week హాయిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం ఎంజాయ్ చేస్తాం. నిజం చెప్తున్నాను, మీరు కూడా చేసి పిల్లలకు మంచి ఇట్లా పెట్టండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మంచి స్కూల్ పోయేటప్పుడు స్నాక్స్కి దానికి చాలా బాగుంటాయి. మీరు చేయండి, చేసి ఎట్లొచ్చింది మాకు కూడా చెప్పండి, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి. అంతే కదా. ఓమా జీలకర్ర అన్నీ చేయండి, మంచిగా జీలకర్ర ఓమా 2 వేయండి, సూపర్గా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యమైన విషయం మీరు మర్చిపోతుర్రండి, ఏంటంటే వీడియో చూస్తారు లైక్ కొడతలేరు కదండి. అది కొట్టకుండా ఎట్లానండి, కొట్టాలి కదా. ఇంకా ఇంత కష్టపడ్డందుకు మీరు లైక్ చేస్తేనే కదండి ఇంకా వేరే వాళ్ళకు షేర్ అవుతాయి వీడియోలు. మరి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, మా శ్రమని జ్ఞాపకం చేసుకొని మీరు కూడా ఒక లైక్ వేసుకుంటే వేరే వాళ్ళకి వస్తాయి కదండి. ఇది రిక్వెస్ట్ అండి, ఆర్డర్ కాదు, తెలుసు కదా మీకు. మీరైతే చూసి కొట్టండి, అందరికి చూపెట్టండి, అట్లా మంచిగా ఉంటుంది. ఇంకా ఇక చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో, అన్ని కింద ఉన్నాయి. ఇగో చూడండి ఎంత బాగా ఆడుకుంటా పాడుకుంటా ఒక గిన్నె ఇరిగిపోతున్నాయి ఇవి. ఇట్లా నైట్ మనం ఇంట్లో చేసి పొద్దున పెట్టి తొందరగా అయితే నూడిల్స్ అంటే నూడిల్స్ అనండి, నిజంగా చెప్తున్నా కదా. ఇగో అమ్మో మంచి నూడిల్స్ పడేయాలి. ఇగో చూడండి, పిల్లలు ఇట్లా పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తింటారు తెలుసా. అదే అందుకని మీ కాన్సెప్ట్ మీకు బాగుంటుందని మీకు చూపిస్తున్నాం మేము. మీరు కూడా చూసి చేయండి. తీసుకోమా టేస్ట్ చెయ్యి. చిన్న పాప నేను ఇప్పుడు తింటున్నా చూడండి. చిన్న పాపలు ముసలు ఒకటే కదండి. అవును కదా, అదే కదా. అట్లా అన్నమాట. ఇవి నోట్లో వేస్తే కలుగుతాయిరా, పిల్లలకు ముద్దుగా ఉంటాయి. చేసుకోండి. మరి చెప్తున్నాం, చేసుకోండి. చిన్నపిల్లలు కదా, మనం ఏదైనా అది ఇది పెడతాం, చేసుకుంటే బాగుంటాయి. ఇదిగో చూసారా ఎంత క్రిస్పీయో, సూపర్గా వచ్చినాయి. మీరు కూడా వేయండి అండి, ఇది మిస్ కాకండి. ఇగో నోరు అవుతుంది అనుకుంటా. బాగున్నాయి కానీ మన పిల్లలకు మనం కష్టపడి చేసుకుంటేనే మన పిల్లలు ముద్దుగా తింటారు. అమ్మ నీకు బాగున్నాయి మరొకటి చాలు. ఇంత బాగున్నాయో మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ప్రస్తుతం ఇప్పుడు వచ్చేదే వర్షాకాలం, ఏది ఉన్నా పిల్లలకు చేసి పెడితే ముద్దుగా తింటారు ఇట్లా కూర్చొని. ఏమి ఇంత మనం ఎంత చేసినామే ఇంత తొందరగా రాత్రికి చేసుకోవాలి, నైట్ చేసుకోవాలి, పొద్దున బయట పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే ఈరోజు మంచి టమాటా పప్పు చేసినామండి. ఇవి పెట్టుకుంటాం, టమాటా పప్పు వేసుకుంటాం హాయిగా. మొన్న పెట్టిన మామిడికాయ పచ్చడి ఉంది, మన ఛానల్ అన్నీ ఉన్నాయి చూడండి. ఆవకాయ పచ్చడి ఉంది, అల్లం పచ్చడి ఉంది, నువ్వుల పచ్చడి. ఇంట్లో అందరు మన్మలు ఉన్నారు, ఆ మన్మలకే ఇది. ముఖ్యంగా నీళ్ళ ఆవకాయ కూడా ఉందండి మన ఛానల్లో చూడండి.
చూస్తే మీకే అర్థమవుతాయి ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో. మీరు పరిచయం అయిపోతారు చూసి ఎన్ని రకాల పచ్చళ్ళు అని అన్నీ చేసినామండి. మీరు కూడా చూడండి, చూసి దానికి తోడుగా ఇట్లా మీరు వడియాలు కూడా సూపర్ వడియాలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఈ వడియం చేసినాం. వడియాలు పాపడాలు ఎన్ని ఉన్నాయి మన ఛానల్లో అన్నీ చూడండి. ఇది ఒకటి గుర్తు చేసుకొని చిన్న పిల్లలది చేసినాం అట్లా అనమాట. చూడండి ఇక ఇట్లా మీరు కూడా చేయండి. ఇక చేసి ఎట్లా వచ్చింది మా కామెంట్ చేయండి. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి బాయ్.